హాయ్ అండి, చింతాకు పౌడర్ అండి. చింతాకు పౌడర్ని ఎలా చేస్తున్నానో చూడండి. సీజనల్గా వచ్చే ఆకులు ఖచ్చితంగా మనం తినాలండి. చింతాకు పప్పు, చింతాకు ఎండు చేపలు, చింతాకు వంకాయ, చింతాకు ఎగ్స్, ఇలా ఎన్నో కూరలు చేసుకోవచ్చు. చింతకాయల సీజన్ అయిపోగానే ఒక వర్షానికి చెట్టు నిండా ఇలా ఆకు వచ్చింది. చింతాకు పౌడర్ చేసుకోవాలంటే మీడియంగా ఉన్న ఆకుని తీసుకోవాలి. మరీ చిగురు కాదు, మరీ ముదిరిపోయిన ఆకు కాకుండా ఇలా మీడియంగా ఉన్న ఆకుని తీసుకొని 2 days ఎండబెట్టుకున్నాను నేను. చాలా ఉపయోగాలు ఉన్నాయండి చింతాకు వల్ల. కంపల్సరీగా అందరూ చేసుకోండి. చింతాకుని 2 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత ఎలా ఏనలు తీసేస్తున్నాను. మనం మిక్సీకి వేసుకున్న, రోట్లో వేసి కొట్టుకున్న ఏనలు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటే బాగోదు కాబట్టి ఏనలు తీసి మళ్ళీ ఒక రోజు ఎండబెట్టాను నేను. ఎండబెట్టి ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ నాకు 1 year పాటు నేను దాచిపెట్టుకుంటాను. అన్ని కూరలలో వేసుకుంటాను. చాలా టేస్ట్ ఉంటాయి కూరలు. ఈ పౌడర్లో విటమిన్ సి ఎక్కువ